వెల్కమ్ టు పూరాలోకల్. 500 రూపాయల నోట్లను అంతకన్నా విలువ చేసే కరెన్సీ నోట్లను రద్దు చేయాలని ప్రధాని మోదీని ఏపీ సీఎం చంద్రబాబు రిక్వెస్ట్ చేశారట. ప్రస్తుతం దీనిపైనే చర్చ నడుస్తుంది. చంద్రబాబు 500 రూపాయల నోట్లను ఎందుకు రద్దు చేయమన్నారు? అందుకు ప్రధాని ఏం సమాధానం చెప్పారు? చంద్రబాబు డిమాండ్ వెనుక కారణాలేంటి? ఇవే ప్రధానంగా అందరిలోనూ తలెత్తుతున్న ప్రశ్నలు. ప్రధాని మోదీకి డిజిటల్ కరెన్సీ రిపోర్ట్ ఇచ్చిన సమయంలో చంద్రబాబు ఈ విషయాన్ని అడిగారట. అది స్వయంగా చంద్రబాబే చెప్పుకొచ్చారు. నేను డిజిటల్ కరెన్సీ రిపోర్ట్ ప్రధానమంత్రికి ఇచ్చినప్పుడు వారిని ఒకటే రిక్వెస్ట్ చేశాను. మీరు ఈరోజు 500, 1000 రూపాయలు రద్దు చేస్తున్నారు, ఇంకా 2000 రూపాయలు కొత్తగా తీసుకొచ్చారు. అవసరమైతే 500, 1000, 2000 రూపాయలు రద్దు చేయండి, డిజిటల్ కరెన్సీ పెట్టండి. ఎవరైనా అక్రమార్కులు ఉంటే ఈజీగా పట్టుకోగలుగుతాం. 500, 2000 నోట్ల ముద్రణ ఆపాలని, డిజిటల్ కరెన్సీని ప్రోత్సహించాలని కోరినట్టు తెలిపారు. ఇదే విషయాన్ని కడపలో జరిగిన టీడీపీ మహానాడు పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన చెప్పారు. ప్రపంచం ఇప్పుడు డిజిటల్ కరెన్సీ వైపు వేగంగా కదులుతోంది. తాను చేసిన సిఫారసుపై చర్య తీసుకోవాలని ప్రధానిని కోరినట్టు చంద్రబాబు వెల్లడించారు. మరోసారి కడప వేదికగా ప్రధాని అభ్యర్థిస్తున్నాను. ఇది డిజిటల్ కరెన్సీ ప్రపంచం. పార్టీ కార్యకలాపాలకు విరాళం ఇవ్వాల్సి వస్తే క్యూఆర్ కోడ్ ద్వారా విరాళాలు పొందవచ్చు. 500, 2000 నోట్ల పంపిణీ అవసరం లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. 2017 జనవరిలో చంద్రబాబు నేతృత్వంలోని ప్యానెల్ డిజిటల్ కరెన్సీపై రిపోర్టును కేంద్రానికి సమర్పించింది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి ఎండిఆర్ ఛార్జీలను రద్దు చేయడాన్ని ఆమోదించడం, పెద్ద లావాదేవీలపై ఆంక్షలు విధించడం, 50,000 అంతకంటే ఎక్కువ బ్యాంకింగ్ నగదు లావాదేవీల పన్ను వంటి డిమాండ్లను చంద్రబాబు తన రిపోర్టులో తెలిపారు. చంద్రబాబు డిమాండ్ వెనుక కారణాలేంటని పరిశీలిస్తే పెద్ద నోట్ల వల్ల అవినీతి పెరిగిపోతుంది. ముఖ్యంగా రాజకీయాల్లో అవినీతి విపరీతంగా పెరిగింది. ఎన్నికల సమయంలో పెద్ద నోట్లను పంచుతున్నారని, అవినీతి రాజకీయాలను అంతమొందించాలంటే పెద్ద నోట్లైన 500, 2000 నోట్లను రద్దు చేయాలని ప్రధానికి సూచించినట్టు తెలుస్తుంది. మరోవైపు డిజిటల్ చెల్లింపులకు వేగంగా మారుతుండటంతో పాటు అధిక కరెన్సీ నోట్లను రద్దు చేయాలని చంద్రబాబు కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరాలోకల్.